మీరు జాగ్రత్తగా గమనించండి. మన తెలుగు నటీమణులు నటించిన సినిమాలు సంవత్సరానికి ఎన్ని వస్తున్నాయి? ఓ 10, 5 ఇంతే. అంతకన్నా తక్కువే వస్తున్నాయి. ఒకవేళ నటించిన సైడ్ క్యారెక్టర్లో, అమ్మ క్యారెక్టర్లో, అక్క క్యారెక్టర్లు గానే తప్ప హీరోయిన్లుగా మన తెలుగు నటీమణులు పనికిరావటం లేదు. అసలు ఈ తెలుగు నటీమణులు రావటం లేదా? నిర్మాతలు అవకాశం ఇవ్వటం లేదా? ఇది గుడ్డు ముందా కోడి ముందా అన్నట్టుగా ఉంది. ఎందుకంటే చాలా మంది యువతులు ముందుకొచ్చి మాకు అవకాశాలు ఇవ్వటం లేదని అంటున్నారు. నిర్మాతలు అయితే మరి ముందుకొచ్చి చక్కటిగా నటించే నటిమణులు మాకు దొరకడం లేదు, లేదంటే తెలుగు వారికి అవకాశం ఇచ్చేవాళ్ళం అంటున్నారు. మన నిర్మాతలు, స్టూడియో అధినేతలు, ఇన్స్టిట్యూషన్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కలిసి తెలుగు నటీమణులకు అవకాశాలను దృక్పథంతో కలిగినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చైనా సరే మనం అవకాశాలు కల్పించేవారు. కానీ అటువంటి ఆలోచన ఎవ్వరూ చేయటం లేదు. గతంలో చూసుకుంటే మీకు చిత్ర పరిశ్రమ నిండా తెలుగు నటీమణులే నిండిపోయి ఉండేవారు. అంజలి గారు, భానుమతి గారు, జమున గారు, వాణిశ్రీ గారు, కన్నాంబ గారు, ఇలా పాత తరం నటులు. ఆ తర్వాత వచ్చిన కొత్త తరం నటులు శ్రీదేవి గారు, జయప్రద గారు, జయసుధ గారు, సుమలత గారు, కవిత గారు ఇత్యాది నటులు, రోజా రమణి గారు, చాలా మంది నటులు వెలుగులోకి వచ్చారు. ఇప్పుడు మన సినిమాలన్నీ మద్రాసులో షూటింగ్లు జరిగేవి. మన దురదృష్టం ఏంటంటే హైదరాబాద్ కి ఈ షూటింగ్లు జరిగే కార్యక్రమం షిఫ్ట్ అయిన తర్వాత తెలుగు నటీమణులు కూడా అవకాశాలు తగ్గిపోయాయి. అదే విచిత్రమో పరాయి రాష్ట్రం ఉన్నప్పుడు తెలుగు నటీమణులకి ఎక్కువ అవకాశం దొరికాయి. మన రాష్ట్రం వచ్చేసరికి విచిత్రంగా నటీమణులకు అవకాశాలు తగ్గిపోయాయి. ఇది చాలా ఆలోచించదగ్గ విషయం. ఇప్పటికీ కూడా మన తెలుగు నటీమణులకి అవకాశాలు దొరుకుతున్నాయి. చెప్తున్నాను కదా, చాలా తక్కువ. సంవత్సరానికి ఒక 10 సినిమాల్లో కూడా తెలుగు నటీమణులు ముఖ్య పాత్రలు పోషించడం లేదు. పరాయి రాష్ట్రాలకు వెళ్ళిపోయి అయినా సరే ఒక ముఖ్య పాత్రలో రాణిస్తున్నారేమో గానీ మన దగ్గర మాత్రం అటువంటి అవకాశాలు దొరకటం లేదు. కనుక మన తెలుగు నటీమణులకి అవకాశాలు ఇవ్వాలి. మరి ముఖ్యంగా మన తెలుగు నటీమణులు కూడా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఎక్కడో బొంబాయి నుంచి, కేరళ నుంచి, బెంగళూరు నుంచి వచ్చి నటీమణులందరూ ప్రయత్నిస్తున్నప్పుడు మనం మాత్రం ఎందుకు ప్రయత్నించకూడదు? ప్రయత్నిస్తే అవకాశాలు ఖచ్చితంగా దొరుకుతాయి. ప్రయత్నించండి. మీరు కూడా మీ యొక్క వెండితెర కళల్ని నిజం చేసుకోవాలని, అందుకు పెద్దలందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ఛానల్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జనార్దన్, మై మీడియా.